ప్రిజం అంటే ఈ షేప్లో ఉండే గ్లాస్ స్లాబ్. ఈ గ్లాస్ స్లాబ్ని ఏం చేస్తా అన్నామంటే మనము ఓకే ఇక్కడ పెడతా ఉన్నాం. ఈ ప్రిజం మీదకి ఏం చేస్తా అన్నామంటే ఇక్కడ క్యాండిల్ ఒకటి వెలిగిద్దాం. ఓకే, క్యాండిల్ వెలిగించిండే వెలుతురుని ఏం చేస్తా అన్నామంటే ఈ ప్రిజం మీదకి ఫోకస్ పడేటట్టుగా చేస్తాం. లైట్ రేస్ అంటే భూతద్దంతో చుక్క పడతా ఉండా, ఆ చుక్క పడేటట్టుగా చేద్దాం. చుక్క పడేటట్టుగా చేస్తే ఈ ప్రిజం మీద పడితే వైట్ కలర్ లైట్ ఈ సైడ్కి పోయేవాడికి ఇక్కడ స్క్రీన్ పెడితే ఆ స్క్రీన్ మీద ఎన్ని కలర్లుగా డివైడ్ అవుతుంది అని చూస్తే 7 కలర్లుగా డివైడ్ అవుతుంది. ఎన్ని కలర్లుగా డివైడ్ అవుతుంది? 7 కలర్లు. వాటిని ఏమంటారంటే విబ్జిఆర్ అంటారు. విబ్జిఆర్. ఇక్కడ చూడండి, మన టెక్స్ట్ బుక్లో చూడండి 7 రంగులుగా డివైడ్ అయిందా? ఏ రంగులు ఉన్నాయో చూడండి. వైలెట్, ఇడిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఇంకోటి ఏది ఎల్లో, ఆరెంజ్, రెడ్. విబ్జిఆర్ అంటారు. అంటే ప్రిజం మీదకి వైట్ లైట్ వేస్తే ఆ వైట్ లైట్ 7 రంగులుగా డివైడ్ అవుతుంది. వర్షాకాలంలో చూస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఏమైతా ఉంటుంది అంటే సన్నగా వాన పడతా ఉంటుంది, ఇంకో పక్క నుంచి సన్ రైజ్ వస్తూ ఉంటాయి. సన్ రైజ్ వైట్ రేస్ ఉంటాయి చూసినారా? ఆ వాన నీళ్లలో దూరి ఇంకో పక్క ఆకాశంలో ఏం కనిపిస్తూ ఉంటుంది అంటే రెయిన్బోలో మీరు కానీ జాగ్రత్తగా కనిపిస్తే 7 రంగులు కనిపిస్తాయి. ఓకే, మనం ఇప్పుడు ట్రై చేద్దామా ఆ విబ్జిఆర్ వచ్చేందుకు? ఓకే, వచ్చిందా విబ్జిఆర్? ఏ కలర్ లైట్ ఎన్ని రంగులుగా విడిపోయిందిరా? ఏ కలర్ లైట్ ప్రిజంలోకి పోతా ఉండేది? వైట్ కలర్ లైట్ లోపలికి పోతా ఉంది, 7 కలర్స్గా డివైడ్ అవుతుంది. ఓకేనా? 7 కలర్స్ విబ్జిఆర్. ఏది విబ్జిఆర్? ఏవి కలర్స్ చెప్పు. వైలెట్. ఒరి వైలెట్ ఏదిరా? చూడు, ఇది వైలెట్. ఇడిగో, బ్లూ, గ్రీన్, రెడ్, ఎల్లో, ఆరెంజ్, ఎల్లో. అంతే 7 కలర్స్ అయిపోయినాయి. ఏది తిప్పు ఇప్పుడు ఒకసారి, బాగా స్పీడ్గా తిప్పు. నేనేం చెప్పిన పెన్నుతో పెడితే కుదరదు. ఈ ముందు గుండు సూది ఉంటే ఒకటి తీసుకో, ఒక గుండు సూది తీసుకో చెప్తా. నువ్వు తిప్పి చూపిరా. తిప్పు, ఇంకా స్పీడ్ తిప్పు. స్పీడ్ తిప్పాలా? నువ్వు తిప్పరా బుజ్జోడా. చూడండి 7 కలర్లు కలిపి వైట్ కలర్కి వచ్చేస్తా ఉండా. కలర్స్ డిఫరెన్స్ కనిపిది కదా. మీరు ఎందుకు స్పీడ్గా తిప్పలేకపోతా ఉన్నారంటే ఇక్కడ చూడు, మీరు ఇక్కడ ముందు పక్క గుప్పగా ఏది బెట్ట కాబట్టి ఏమైపోతుంది, ఇది ఊడి బయట వచ్చేస్తుంది. ఇక్కడ పిన్ను కానీ చీల కానీ అట్లాంటివి పెట్టిండారనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇది రైట్, ఇట్లా చీలి పెన్ను వంచితే కుదరదు. ఇప్పుడు చూడు, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక చీల తీసుకున్నా, ఆ చీలని దీనిలో నుంచి దూపి వెనకాల ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ పట్టుకుంటా ఉన్నా. ఇప్పుడు ఇది దాటి రాదు. ఇప్పుడు చూడండి తిప్పుతాను, ఏం పెట్టుకో, వైట్ కలర్ వస్తుందా లేదా? ఇట్లా స్పీడ్గా తిప్పాల. సో చీలకు పెట్టండి. ఓకేనా?